హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియోనండి. సర్వైకల్ స్పాండిలైటిస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. సో వాళ్ళందరి కోసం చేస్తున్నాను. మన జీవన శైలి చాలా మారిపోయింది. కారణం ఏంటంటే టెక్నాలజీ. అన్నీ కూడా మనం ఈ యాంగిల్లోనే చూసి చేస్తున్నాం. సెల్ ఫోన్స్ అవనండి, సిస్టమ్ అవనండి. సో ఈ విధంగా మనం ఈ మెడ వంచి చేస్తున్న పనులు మనకి ఎక్కువైపోయాయి. కాబట్టి వాటిని మనం ఎలాగా మార్చలేము, అవాయిడ్ చేయలేము. అవి ఎలాగా తప్పట్లేదు. కాబట్టి సింపుల్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజులు డైలీ మ్యాక్సిమం మీకు 10 మినిట్స్ పడుతుందండి, అంతే. ఈ 10 నిమిషాలు మీరు చేసుకోవటం వల్ల అంతంతసేపు పాపం ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే ఒక్కొక్కసారి మార్నింగ్ టు నైట్ వాళ్ళు అందులో లేచి రిలాక్స్ అవ్వడం అది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు మధ్య ఆ రిలాక్సేషన్ మంచిది. ఓ 10 నిమిషాలు ఇప్పుడు అక్క చెప్పబోయే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నట్లయితే చాలా రిలీఫ్ వస్తుందండి. నిజంగా చెప్తున్నాను. చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి ఈ ఎక్సర్సైజులు, కానీ చేస్తే మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఒక్కసారి మీరు డాక్టర్తో కన్సల్ట్ చేయండి. ఇవి నేను చేయొచ్చా చేయకూడదా, అంతకన్నా ఇంకేమీ అవసరం లేదు. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి లేని వాళ్ళు కనుక ఇది చేసుకున్నట్లయితే మనకి ఈ ఊపిరితిత్తులు కూడా చాలా స్ట్రెంథింగ్గా తయారవుతాయండి. అంటే బాగా బలంగా తయారవుతాయి. వాటి చేసే పని క్రియ చాలా చక్కగా జరుగుతుంటుంది. ఈ చిన్న ఎక్సర్సైజులు ఒకటి ఇది ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ని వాటిని కూడా మనకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వచ్చిన వాళ్ళకి చాలా రిలీఫ్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇవి మన లంగ్స్ని కూడా చాలా స్ట్రెంథనింగ్ చేస్తాయి. సో అదొకటి. ఒకవేళ మీరు కింద కూర్చొని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే హ్యాపీగా చక్కగా బెడ్ మీద కూర్చోండి, హ్యాపీగా చేసుకొని సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ ప్రాబ్లమ్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం, సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం. సో తప్పట్లేదు. కాబట్టి వాళ్ళకి ఇది ద బెస్ట్ ఎక్సర్సైజులు. సింపుల్గా 2 3 చెప్తానండి, ఓకేనా? మనం మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. 3 ఓకే. ఆ 3 చెప్పేస్తాను. ఆ 3 చేసుకుని చిన్న ప్రాణాయామాలు ఒక 2 ఉన్నాయి, ప్రశాంతంగా ఉంటుంది. వాటి వల్ల కూడా మనకి ఎంతో మంచి జరుగుతుంది. అవి చూసేసుకుని ఈ 3 సింపుల్ ఎక్సర్సైజులు చేసేసుకుని అలా రోజు చక్కగా చేసేసుకుందాం, ఓకేనా? మెయిన్గా ఇదొక్కటి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇవి చూపించండి. ఇలా చేశారు, మా అక్క చూపించారు, సో మేము చేసుకోవచ్చా లేదా అని ఒకసారి కన్సల్ట్ చేయండి. అందుకన్నా ఇంకేం అవసరం లేదు. ఓకే, లెట్ స్టార్ట్. మనం స్టార్ట్ చేద్దామండి. చక్కగా ఇలా సిద్ధాసనంలో కూర్చోండి. సిద్ధాసనం అంటే ఏదో కాదండి, మీరు ఏం భయపడట్లేదు. మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి, అది బెస్ట్. నేను కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి ఏం లేదు. సిద్ధాసనం వేసుకోవటం వల్ల అంటే ఈ నడుము అన్నది స్ట్రైట్గా ఉంటుంది, మెడ కూడా స్ట్రైట్గా ఉంటుంది. వేరే సుఖాసనంలో ఒకవేళ కూర్చున్నామండి మెల్లగా కొంచెం ఇలా నడుము జారిపోతుంది, మనకు మధ్యలో తెలియదు అనమాట. అది అందుకోసం ఆ స్టిఫ్నెస్ రావాలి అని సిద్ధాసనం అంటే ఏం లేదండి. చూపించడం నేను సెల్ఫీ తీస్తున్నాను కాబట్టి మీకు నా కాళ్ళు కనపడట్లేదు. కాళ్ళతో అవసరం లేదు కాబట్టి నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, పాపం వాళ్ళు బిజీగా ఉన్నారని. మీ కుడికాలు కిందగా ఉంటుంది, దానిపైన ఎడంకాలు వస్తుంది, అంతే. హాయిగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఎలాంటి వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు, సరేనా? మీ 2 చేతుల్ని కూడా ఇలా మోకాళ్ళ మీద పెట్టుకోండి, నడుము మెడ నిటారుగా ఉంచుకోండి. ఫస్ట్ మనం భస్త్రికా ప్రాణాయామం చూద్దాం, ఓకే? ఇది భస్త్రికా ప్రాణాయామం మీకు పేర్లతో అవసరం లేదు, నేను జస్ట్ మాకు అలవాటు ప్రకారం నేను చెప్పేస్తున్నాను. ఈ భస్త్రికా ప్రాణాయామంలో ఈ 2 చేతులు ఇలా పెట్టుకున్నాం కూడా జస్ట్ అండి శ్వాసని జస్ట్ బయటికి విసిరివేయడం, అలా వదిలేసేయండి, అంతే. అంతకన్నా ఇంకెళ్ళలేదు. చేతులు కూడా ఇలా. ఇదివరకు మనం ప్రాణాయామం వీడియోలో ఇది చేసుకుని చూపించాను, ఇలా కూడా చేసుకోవచ్చు అని. సో అదే భస్త్రికా ప్రాణాయామం. సింపుల్గా చేసుకుందాం. దీంట్లో ఎటువంటి వేరియేషన్స్ అవి చూపించను. ఇవి ఒక 20 చేసుకుందాం, ఓకేనా? రోజు ఒక 20 భస్త్రికా ప్రాణాయామం చేసుకోండి. స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ శ్వాస తీసుకోండి, ఇన్హేల్. 2 చేతులు పైకెత్తండి, పైకెత్తి ఇలా పిడికిలు ఇలా పెట్టుకోండి, ముద్ర, ఓకేనా? మీ బొట్టుకున వెళ్ళి లోపల పెట్టుకోవడం, అంతే. క్లోజ్ చేయడం. దీనివల్ల మన చేతులు కూడా ఇంకా స్లిమ్గా తయారవుతాయండి. రెగ్యులర్గా ఇది చేసుకుంటున్నట్లయితే కనుక ఇది చాలా మంచి ఎక్సర్సైజు. ఊపిరితిత్తులు స్ట్రాంగ్నెస్ వస్తుంది, స్ట్రెంథింగ్ వస్తాయి. ప్లస్ శ్వాసను ఓన్లీ మనం
బయటికి విసిరేస్తున్నాం అంతే. ఆటోమేటిక్గా శ్వాస లోపలికి వెళ్ళిపోతుంది. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 చేతులు పైకి తీసుకున్నాం, చేతులు నుండి చూసారా ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాయో? ఇది అనమాట. సో మీకు భూమితో సంబంధం లేదు, భూమి కొట్టేసుకోవటం అది చేసుకోకండి. అంతగా అవసరం అనుకుంటే అందుకే పర్ఫ్ మీద కూర్చొని చేసుకున్నా పర్వాలేదు. మెల్లిగా బై ప్రాక్టీస్ చక్కగా వస్తుందండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి మీరు ఒక 20 చేసుకోండి. స్లోగా చేసుకోండి. ఎంత స్లోగా చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? సో ఇది భస్త్రికా ప్రాణాయామం. తర్వాత అనులోమ్ విలోమ్. అనులోమ్ విలోమ్ జస్ట్ మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా జ్ఞాన ముద్రలో మోకాళ్ళ మీద ఉంచుకోండి. కుడి చేతిని ప్రాణాయామ ముద్ర. ఇది ప్రాణాయామ ముద్ర. ఈ 2 చూపుడు వేలు మా ఫింగర్ అదే మధ్య ఉంగరపు వేలు క్లోజ్ చేసి ఉంచుతాం, మధ్య వేలు క్లోజ్ చేసి ఉంచుతాం. ఉంగర వేలు చిటికిన వేలు నిలబడి ఉంటుంది, బొట్టన వేలు కూడా నిలబడి ఉంటుంది. దీన్ని ప్రాణాయామ ముద్ర అంటారు. ఓకే, ముందు రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాసని ముందు బయటికి వదలాలి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచే లోపలికి తీసుకోవాలి శ్వాసని. అప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ రైట్ నుంచి శ్వాసను లోపలికి తీసుకోవాలి. మళ్ళీ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను వదలాలి. ఇదేనండి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అంటారు. వెరీ సింపుల్ అండ్ డైమండ్ ప్రాణాయామాలకెల్లా ఇది డైమండ్ ఆసనం, డైమండ్ ప్రాణాయామం. అనులోమ్ విలోమం ఇలాంటి వాళ్ళైనా సింపుల్గా అలా కూర్చొని చేసుకోవడం కూడా చాలా మంచిది. మనం ఈ శ్వాసను తీసుకుని ఇటుపక్క వదిలే లోపల అక్కడ దాన్ని కుంభకం అంటాం. అంటే జస్ట్ అలా ఒక సెకండ్ పట్టుకోవడం అనమాట శ్వాసని. అది ఆటోమేటిక్గా మీరు చేసేయచ్చు. చెప్పడానికి మేము ఇవన్నీ మీకు అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా శ్వాసని తీసుకోవటం, ఒక్క సెకండ్ అలా ఆపటం, మళ్ళీ శ్వాసని రైట్ సైడ్ నుంచి బయటకు వదలడం, మళ్ళీ రైట్ సైడ్ నుంచి తీసుకోవటం, ఒక్క సెకండ్ ఆపడం, లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వదలడం. ఇది ఒక సర్కిల్ అవుతుంది, ఒక సైకిల్. ఇలాంటి సైకిల్స్ కనీసం మీరు ఒక 5 చేసుకోండి చాలు. ఓకేనా? చూపిస్తున్నాను. ఫస్ట్ నడుము మెడ నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మృదువుగా మూసుకుంచుకోండి. ఎడం చేయని జ్ఞాన ముద్రలో మోకాల మీద ఉంచుకొని శ్వాసని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ క్లోజ్ చేయండి. బొట్టన వేలుతో లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను బయటకు వదలండి. లెఫ్ట్ నుంచి లోపలికి తీసుకోండి. ఒక్క సెకండ్ అలా ఆపి రైట్ సైడ్ నుంచి శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ ఒక్క సెకండ్ ఆపండి. శ్వాసను లోపలికి తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను బయటికి వదలండి. ఇదొక సైకిల్. కనీసం ఇప్పుడు మనం ఒక 3 చేద్దాం. ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్ట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా చాలా చాలా మంచి ప్రాణాయామం ఇది. మీరు ఏం చేయలేనప్పుడు కూడా అనులోమ్ విలోమ్ మాత్రం అలా హాయిగా బెడ్ మీద కూర్చుని పడుకుని చేసినా కూడా పర్వాలేదు, చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇక్కడ లేడీస్కి ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. మనం ఏ ప్రాణాయామం చేస్తున్నాం, ముఖ్యంగా ఈ అనులోమ్ విలోమ్ ఒకటి. ఇంకా తెలిసిన వాళ్ళైతే కనుక మనకి చాలా ప్రాణాయామాలు చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఈ ప్రాణాయామం చేసేటప్పుడు యానస్ మజిల్స్ని లోపలికి స్క్వీజ్ చేసుకొని చేయండి. చాలా 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 మంచి బెనిఫిట్ వస్తుంది. బికాస్ ఒక 40 క్రాస్ చేసిన దగ్గర నుంచి జనరల్గా లేడీస్కి ఏంటంటే మనకి దగ్గిన తుమ్మిన యూరిన్ కొంచెం కొంచెం బయటికి రావటం అది జరుగుతుంటుంది. సో టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ప్రాణాయామానికి కేటాయించి చక్కగా యానస్ మజిల్స్ని లోపలికి స్క్వీజ్ చేస్తూ ప్రాణాయామం చేయండి.
చాలా బెనిఫిట్స్. అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఈవెన్ మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇదే ఎక్సర్సైజ్ చెప్తారు మీకు. సో వాళ్ళకి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఇక్కడ చెప్తాం. జస్ట్ ప్రాణాయామం చేసుకుంటే ఒకటి మన లోపల ఇన్నర్ పార్ట్స్ అన్నిటికీ చక్కటి ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ప్లస్ ఈ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. ఓకేనా? సో ఈ 2 ప్రాణాయామాలు, భస్త్రికా ప్రాణాయామం అండ్ అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్లు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 2 చేతుల్ని ఇలా మోకాళ్ళ మీద మామూలుగా చిన్న ముద్రలో అండి ఇలా పెట్టుకుని ఇలా మోకాళ్ళ మీద బోలించుకోండి. ఓకే, నడుము మెడ నిటారుగా ఉంచుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది సర్వైకల్కి సంబంధించింది కదండి, సర్వైకల్ స్పాండిలైటిస్ కాబట్టి మనం దానికి సంబంధించి ఓన్లీ భుజాలే. అందుకే నేను సెల్ఫీ తీసేసుకుంటున్నాను అనమాట. కాళ్ళు అన్నీ చూపించాల్సి వస్తే మా కోడలు రిక్వెస్ట్ చేసేదాన్ని అనమాట. సో ఇది ఇలా రౌండ్గా. ఓకే, ఫస్ట్ క్లాక్ వైజ్ నడుము మెడ నిటారుగానే ఉంచండి. ఇలా బెండ్ చేయొద్దు. చేయటం వల్ల ఎటువంటి బెనిఫిట్ దొరకదు మనకి. సో నడుము నిటారుగా ఉంచుకోవటం ఇలా. ఇది ఒక 20. ఓకే, 20 కౌంట్ చేసుకోండి. దెన్ తర్వాత ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా. ఇవి కూడా ఒక 20 చేసుకోండి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. లోపల నుంచి వేడి స్టార్ట్ అయిందండి. మీరు చేసి చూడండి. చూడటానికి సూక్ష్మ వ్యాయామాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా సూక్ష్మ వ్యాయామాలే అంటారు. చూడటానికి అలా ఉన్నా కూడా చేసేటప్పుడు మాత్రం బాడీకి మంచి ఎఫెక్ట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మొదలు పెట్టండి, అప్పుడే మీకే తెలుస్తుంది. అయిపోయిందండి. ఇది ఒక ఎక్సర్సైజ్. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇదొక 20, అదొక 20 చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. సేమ్ 2 చేతులు కూడా ఇలాగా మోకాళ్ళ మీద చిన్ముద్రలోనే ఉంచుకోండి. నడుము మెడ నిటారుగా ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, బాలకం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇందాకలు మనం ఇలా ఇచ్చేసాం కదా, అలాగే స్నేక్ లాగా నడుము నుంచి కూడా ఇలా 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 ఇలా. ఓకే, అర్థమైంది కదా. ఇది జస్ట్ 20 అనండి, అంతే, ఎక్కువ లేదు. బాగుంది, డ్యాన్స్ చేసినట్టు కూడా ఉంది కదా. కానీ ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నిజంగా హార్ట్కి సంబంధించి అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఊపిరితిత్తులు కూడా మంచి స్ట్రెంత్గా తయారవుతాయి. అయిందా? సేమ్ అదే యాంటీ క్లాక్ వైజ్. తెలుస్తుంది నాకు, నా మెడలోని నరాలు సౌండ్లు వస్తున్నాయి. బస్ ఇలాగా ఒక 20 చేసుకోండి. అయిపోయింది కదా, సింపుల్. ఫస్ట్ది జస్ట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. సెకండ్ది నడుము నుంచి పైకి ఇలా రౌండ్గా, అదే సేమ్ ఆపోజిట్లీ. అయిపోయిందండి. చూడండి చెమటలు వచ్చేస్తుంది. సో థర్డ్, మూడు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం కదా. థర్డ్ వన్, 2 చేతులు ఇలా భుజాల మీద పెట్టుకోండి. ఓకే, భుజాల మీద పెట్టుకుని సేమ్ మళ్ళీ స్నేక్ డ్యాన్స్ అంతే. సేమ్ మళ్ళీ రివర్స్. మీకు వెనక నుంచి చూపించమంటారా? చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి. సేమ్ అలాగే రివర్స్. సో అదండి, అయిపోయింది. ఎంత సింపుల్గా ఉన్నాయి చూసారా. అక్క ఎప్పుడైనా కష్టమని చెప్పిందా మీకు? లేదు కదా. ఎంత ఫిల్టర్ చేసుకుంటాం మనం.
ఎసెన్స్ ఇవ్వాలి మనకి, అది కావాల్సింది. ఓకే, వెరీ సింపుల్. చూడండి ఎంత షార్ట్లు వచ్చేస్తున్నాయో. హ్యాపీగా చేసుకోండి. మిగతా వాటిని మనం ఎలాగా అవాయిడ్ చేయలేకపోతున్నాం, ఇవి చేసుకుంటుంటే అవి కొంచెం హ్యాపీగా చేసుకోగలం. హోబా అని కాకుండా చేసుకోవాల్సినప్పుడు చేసుకోవడం, రిలాక్స్ అయిపోతుండడం. ఓకే, చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.